సౌమ్య వెంటనే శరణ్యకు ఫైల్ తీసుకొని ఇంటికొచ్చి చేతిలో ఫైల్ పెడుతుంది. ప్లీజ్ మేడం, దీనికి ఇప్పుడు విరుగుడు ఏదైనా ఇవ్వండి. ఇప్పుడు నా ఒళ్ళంతా మంటగా ఉంది. ఏంటి, ఒళ్ళంతా మంటగా ఉందా? నీకు ఒళ్ళంతా మంటగా ఉందని చెప్పేసి అంటున్నావే, మరి నన్ను ఎంతలా ఇబ్బంది పెడుతున్నావు? నా భర్తని నాకు కాకుండా చేయాలని ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. ఇదిగో సౌమ్య, నేను దీంతో వదిలిపెట్టను. ఆఖరికి ప్రాణాలు తీసేంత దాన్ని ఈ శరణ్య. సహనం ఉన్నంత వరకే ఓపిక పడుతుంది. ఆ తర్వాత ఓపిక నశించిందనుకో, ఇక నువ్వు భూమి మీద నూకలు కూడా పుట్టనివ్వకుండా చేస్తుంది శరణ్య. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నా కుటుంబం మీద, తాట తీసి నీ చేతిలో పెడతాను, అర్థమైందా అనే విధంగా వెంటనే అన్న తర్వాత, ప్లీజ్ దండం పెడతాను శరణ్య, ఎలాగైనా సరే ఇప్పుడు నా మొహానికి కాస్త ఏదన్నా ఇవ్వు అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఒక ఆయింట్మెంట్ చేతిలో పెడుతుంది. వెంటనే అక్కడి నుంచి సౌమ్య తన గదిలోకి వెళ్తుంది. ఈలోపు ఇక పెళ్లి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆనంద భైరవి దామినికి తన నచ్చిన గోల్డ్ శారీస్ అన్నీ తీసుకుంటుంది. పెళ్లి పనులు ఇక్కడ మొదలవుతూ ఉండగా కాంచనకు ఫోన్ చేస్తుంది ఆనంద. ఇక వదిన గారు పెళ్లి పనులు ఎందాక వచ్చాయి అని అడుగుతుండగా, సుందరం మరి స్టేషన్లో ఉంటాడు కదా, ఇప్పుడు ఈ పెళ్లి పనుల గురించి అడుగుతుందే అని కంగారు పడుతూ ఉంటుంది కాంచన. అవుతున్నాయి వదిన గారు. అవును, అల్లుడు గారు లేరా? బిజినెస్ పని మీద బెంగళూరుకు వెళ్ళినాడు. రేపు పెళ్ళైతే ఇప్పుడు బెంగళూరుకు వెళ్ళడం ఏంటి? లేదు వదిన గారు, మీటింగ్ అని అర్జెంటుగా వెళ్ళినారు, ముహూర్తం టైం వరకు వస్తాడులే అనే విధంగా అన్న తర్వాత, సరే వదిన గారు, పెళ్ళి అనుకున్నాం, మీరు గుళ్ళో అన్నారు కదా, సాంప్రదాయంగా గుళ్ళోనే పెట్టుకుందాం. చాలా థ్యాంక్స్ వదిన గారు, ఎట్టా చెప్తుంది అట్టాగే విన్నారు, మా మాట మన్నించి గుళ్ళో చేస్తున్నారు అనే విధంగా కాంచన కాల్కి వచ్చేస్తుంది. అమ్మి ఆనంద భైరవి కాల్ చేస్తుంది. వాడు జైల్లో ఉన్నాడు, రేపు తెల్లారితే పెళ్ళి అమ్మి. ఇప్పుడు ఇలా బొంకడం ఏందో అర్థం కావట్లేదు. ఎలాగైనా సుందరాన్ని కలిసి ఇక అక్కడి నుంచి తప్పించుకొని వస్తేనే పెళ్లి జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? సుందరం తప్పించుకుంటే లేనిపోని గండాలు కదా. పెళ్ళైన తర్వాత ఆ గండాలు ఆనంద భైరవి ఇక దామిని మెడలో 3 ముళ్ళు ఒకే కారణంతో అన్ని గాల్లో పంచలవుతాయి. ఏమంటున్నావు మమ్మీ? నేను చెప్తాను కానీ ఇక వెంటనే జైలుకి వెళ్దాం పదా అని చెప్పేసి జైలుకి వెళ్ళి సుందరాన్ని కలుస్తుంది. అక్క, తెల్లారితే పెళ్ళి కదక్క, ఇక దామిని ఫోన్ చేస్తూ ఉండదు, సమాధానం చెప్పలేకపోతుండాను. ఏం లేదు, ఇక నువ్వు రాత్రి కల్లా తప్పించుకొని రావాలి. అమ్మో, తప్పించుకోవడమా? లేనిపోని ఇంకా కేసు ఫైల్ అవుతుంది కదక్క. చెప్తున్నాను కదా, దామిని మేడ 3 ముళ్ళు వేసిన తర్వాత అప్పుడు ఈ పోలీసులు ఏమి చేయలేరురా. అంతే అంటావా? నేను చెప్తున్నాను కదా అని అన్న తర్వాత ఇక పెళ్ళి హడావిడి అక్కడ జరుగుతుండగా వెంటనే సుందరం జైలు నుంచి తప్పించుకుంటాడు. ఇక వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు గెటప్పు ఇక అనన్య కాంచన ఇద్దరు కలిసి రెడీ చేస్తూ ఉంటారు. ఈలోపు తెల్లేసరికి జైల్లో సుందరం కనిపించడు. ఈ సుందరంగాడు తప్పించుకున్నాడని చెప్పేసి వెంటనే ఇక సర్చింగ్కి మొదలు పెడతారు. సుందరం ఎక్కడున్నా ఇలాంటి దొంగను పట్టించిన వాళ్ళకి ఇక 50,000 అని చెప్పేసి వెంటనే పేపర్లో యాడిస్తారు. ఇక చుట్టూ కానిస్టేబుల్ అందరూ కలిసి ఆ పేపర్ని గోడలకు అతికిస్తుండగా ఈలోపు పెళ్లి కూతురుగా దామినిని రెడీ చేస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. గుడి దగ్గర పెళ్ళి అనేసరికి అప్పుడు వెంటనే రోహిత్ దర్శన్, ఏంటమ్మా, ఇక ఇంటికి ఏకైక వారసురాలు దామిని, ఇప్పుడు తన పెళ్ళి అంగరంగ చేద్దాం అనుకున్నాం, కానీ బావగారు ఇలా ఎవరు లేని వాళ్ళ గుళ్ళో చేయడం ఏంటి, అసలు నచ్చట్లేదమ్మా అని ఈ విధంగా అంటుండగా, వాళ్ళ ఆచార ప్రకారం గుళ్ళో జరిపిద్దాం, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అందరినీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ని పిలిపించుకొని ఆ తర్వాత పాటిద్దాంలే నాన్న అనే విధంగా అన్న తర్వాత ఈలోపు అందరూ కలిసి గుడి దగ్గరికి వెళ్తారు. ఇక గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈలోపు ఇక ఇక్కడ మాత్రం అనన్య పెళ్లి కొడుకును తీసుకురావడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. వెంటనే కాంచనకు ఆనంద భైరవి ఫోన్ చేస్తుంది. ఇదేంటి, వీళ్ళు ఇంకా గుడి దగ్గరికి రాలేదు వదిన గారు, ఇక మేము ఆల్రెడీ గుడి దగ్గరికి వచ్చాను, మీరు రాలేదేంటి
బయలుదేరం వదిన గారు, వస్తున్నాం అనే విధంగా వెంటనే కాంచన ఇక ఈలోపు శేఖరం మళ్ళీ సుందరానికి తండ్రి గెటప్గా మార్చుకొని వెంటనే పెళ్ళికి రెడీ వస్తాడు. సుందరం కాంచన అందరు కలిసి పెళ్లి మండపం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ పెళ్లి కొడుకుని కూర్చోమని పంతులు గారు మంత్రాలు చదువుతుండగా దామినిని కూడా కూర్చోబెడతారు. ఇక్కడ మరోవైపు సౌమ్య దర్శన్ని చూస్తూ మన పెళ్ళి కూడా ఇలాగే జరగాలన్నట్టు కలగంటూ అలా బిక్కి బీరిపై చూస్తుండగా, ఏంటి పగటి కలలు కంటున్నావా? ఆ కలలు మొత్తానికే లైఫ్ లాంగ్ కలకుండానే నీ కళ్ళను నేను చూడంతో పొడి చేస్తాను, అర్థమైందా అని శరణ్య బెదిరిస్తూ ఉంటుంది. సౌమ్య నాన్ సెన్స్ అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు వెంటనే పోలీసులు ఎంక్వైరీ కోసం అని చెప్పేసి అలాంటి రోడ్ని పట్టుకోవాలని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తూ అలా వాకప్ చేస్తూ ఉంటారు. గోడలకు మొత్తం సుందరం దొంగ అలాంటి వాడిని పట్టించిన 50,000 అని చెప్పేసి గుళ్ళో కూడా పోలీసులు ఎంటర్ అవుతారు. ఇక అదే సమయానికి కాంచన కంగారు పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా అనన్య కాంచన ఇక పోలీసులను చూసి వణికిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎలా అమ్మి, పోలీసులు వచ్చారు కదమ్మి అని చెప్పేసి ఫోన్ చేస్తుంది అనన్యకు కాంచన. అమ్మ నువ్వు కంగారు పడకు, వాడు ఇక ఏకంగా దామిని మెల్లో 3 ముళ్ళు వేసేంత వరకు ఎట్టి పరిస్థితిలో వాడు పోలీసుల కంట పడకుంటే చాలు, ఆ తర్వాత దామిని మెల్లో 3 ముళ్ళు వేసిన తర్వాత చూద్దాం అని విధంగా అన్న తర్వాత ఇక వెంటనే సుందరానికి కాంచన చెప్తుంది, అబ్బు ముఖాన్ని కవర్ చెయ్యి, పోలీసులు వచ్చారు అనేసరికి ఒక్కసారి కంగారు పడుతుండగా గుళ్ళోకి వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఇక సుందరం ఫోటో చూపిస్తూ ఉంటాడు. మరోవైపు అదే సమయానికి ఆనందకు ఫోన్ వస్తుంది. ఆనంద వెంటనే అలా పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగి చూసరికి గోడకు సుందరం ఇక ఫోటో ఉంటుంది. దొంగ ఇలాంటి వాడిని పడిచేందుకు 50,000 అని చెప్పేసి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి ఆనంద భైరవి సుందరం దొంగన, ఎలాగైనా సరే పెళ్ళి ఆపాలని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఇక త్వరగా కాని పంతులు గారు అని చెప్పేసి కాంచన ఎగరపెడుతూ ఉంటుంది. ఇక మాంగళ్యదారిని కానివ్వండి అని చెప్పేసి వెంటనే ఇక అక్కడ సుందరం చేతిలో తాళి బొట్టిస్తాడు పంతులు గారు. వెంటనే ఆనంద భైరవి కోసం దామిని చూస్తూ, ఒక్క నిమిషం మా పిన్ని అలా బయటికి వెళ్ళింది, ఏం లేదు ముహూర్తం టైం అయిపోతుంది కదమ్మీ, గడియ తట్టే మళ్ళీ లేనిపోని చికాకులు, ఇక తాళి కట్టేసిన తర్వాత ఏం కాదులే, మీ పిన్ని ఎక్కడుంది అనే విధంగా కాంచన అంటూ ఉంటుంది. ఈలోపు ఇక లే అమ్మి మళ్ళీ టైం అయిపోతుంది కదా, ఏంటి అదే అమ్మి ముహూర్తం టైం అయిపోతుంది కదా అనే విధంగా వెంటనే చేతిలో ఉన్న తాళి దామిని మెల్లో అలా కట్టబోతుండగా ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే ఆ పెళ్ళి ఆపేస్తుంది ఆనంద భైరవి. వెంటనే తాళి బొట్టు పట్టుకొని ఇక ఆనంద నువ్వు ఎవడివి అని చెప్పేసేసరికి సుందరం ఉలిక్కి పడతాడు. అసలు నువ్వెవడివిరా అని చెప్పేసి కాలర్ పట్టుకునేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ, ఏంటమ్మా బావగారిని పట్టుకొని ఎవడంటాను, వీడు పెద్ద దొంగ, ఇక వీడి గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నానేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఇది వెనకాల అనన్య ఉందని తెలుసుకున్న ఆనంద ఏం చేస్తుందో